ఆయన చేసిన సర్వేకి క్రెడిబిలిటీ ఉంది అంటూ చాలా ఛానల్స్లో చెప్పడం జరిగింది. తెలంగాణలో కూడా ఆయన చెప్పింది నిజమైంది. కానీ ఇప్పుడు ఢిల్లీ అంశానికి వచ్చేసరికి పూర్తిగా లెక్క తప్పింది. ఈ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్. ఈ సర్వేల విషయంలో నేను మొదటి చెప్తా ఉన్నానండి, డిబేట్లో కూడా సర్వేలు అనేది ఎంత పెద్ద సంస్థలైనా, ఏ సంస్థ అయినా, ఢిల్లీ సంస్థలైనా, లోకల్ సంస్థలైనా, ఏ సంస్థలు చేసినా 100% ఎక్కడ కూడా సక్సెస్ రేట్ ఇంతవరకు అయితే జరిగిన దాఖలాలు అది మా అస్తాను గాని ఇట్లాంటి కేకేలు గాని ఏకేలైనా సరే 100% ఎప్పుడూ జరగలే. మనం జాతక విషయంలో కాక జాతకాల విషయంలో చెప్పినప్పుడు ఏదో జరిగితే నేను అప్పుడు చెప్పిన కాబట్టి జరిగింది అంటే ఏదైతే వాళ్ళు క్రియేటివ్ తీసుకోవాలని చూస్తారో ఈ సర్వే కూడా అలాగే జరుగుతుంది. ఎప్పుడో ఒక టాస్ వేస్తారు, ఒకసారి 2 సార్లు నిజమవుతుంది. కానీ నాకున్నటువంటి నేను సుమారు 2008 సంవత్సరం నుంచి ఈ రోజు ఇక్కడ ఏదో అంటే ఈ ఎన్నికలు ఏడాది 2000 నుంచి నేను సర్వేలు ఎన్నికల విధానంలో ఉన్నాను. అప్పటి నుంచి కూడా నేను చెప్తా ఉన్నాను, ఈ సర్వేలు అనేవి కేవలం ఇప్పటి వరకు ఉన్నంత వరకు ఇండియా మొత్తం మీద ఉన్నటువంటి 40% కూడా ఎక్కడ సక్సెస్ రేట్ లేవండి. అంటే వాళ్ళు 10 రిపోర్ట్స్ ఇస్తే 6 తప్పైనాయి కానీ 4 మాత్రం నిజమైన ఉన్నాయి. ఇదంతా కూడా ర్యాండమ్, ఒకసారి ఒక ట్రెండ్ కవర్ అవుతుంది, ఇంకోసారి కవర్ అవుతుంది. ఎవరు కూడా ఇంతవరకు అక్యురేట్ గా ఇచ్చినటువంటి సర్వేలు ఏమీ లేవు. వన్ డే బ్లఫ్, కేవలం ఒక ట్రెండ్ ఏమైనా అవగాహన చేసుకోవడానికి ఎన్నికల ముందు రాజకీయ నాయకులకు వాళ్ళ యాక్షన్ ఆఫ్ ప్లాన్ కు ఉపయోగపడతాయో కానీ మన ఈ ప్రభుత్వం వస్తుందని చెప్పడానికి అయితే ఎక్కడా లేవండి, ఎక్కడ దాఖలాలు లేవు. ఖచ్చితంగా ఏ సర్వేను మనం ఆధారం చేసుకోవడానికి వీలు లేదు. మాక్సిమం అన్ని ఛానల్ ఏ విధంగా కొన్ని పార్టీలకు అనుకూలంగా మారిన తీరు ఉన్నారో ఈ సర్వే పార్టీలకు అనుకూలంగా మారుతున్న తీరు అయితే స్పష్టంగా చూస్తా ఉన్నాం. సరే ఈ సర్వే నమ్మడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఒకసారి ఈసారి కేకే రిజల్ట్ ఫెయిల్ అయిన ఈసారి ఇంకొక ఆయన నిజమై ఉండవచ్చు, మన భవిష్యత్తులో ఇంకొక ఆయన ఉంటుంది. మనం చూసాం లగడపాటి గారి సర్వే ఏ విధంగా మనం తెలుగు ప్రజలు నమ్మారు. తీరా 2019 ఎన్నికలప్పుడు ఆయన ఘోరంగా వైఫల్యం చెందిన విధానం చూస్తా ఉన్నాం. అంటే అది వాళ్ళు వ్యక్తిగతంగా అంటే సర్వేల లోపం కావచ్చు, లేదా వాళ్ళు ప్రజలు నాడి పట్టుకోవడం లోపం కావచ్చు, ఏదైనా జరగవచ్చు. వాటిని ఆధారం ఏమి అంచనాలు వేయడానికి వీలు లేదు. ఈ సర్వేలను అంత ఈజీగా నమ్మడానికి అవకాశం లేదు. ఒకవేళ సర్వే మనం ముందుకెళ్ళామంటే ఖచ్చితంగా నట సముద్రంలో మునిగిపోతాయి పార్టీ. అదొక విషయం. ఇకపోతే మీరు అడిగినటువంటి కేజ్రీవాల్ విషయం చూస్తే నిజంగా కూడా జైలుకి వెళ్తే సానుభూతి కలిసి వస్తుందేమో అనుకున్నటువంటి తరుణం కూడా పెద్దగా ఏం కలిసి రాలేదు పాపం ఆయనకు. ఆయన ఓటమి కారణాలలో వాస్తవానికి వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ ఉందండి. ఏమిటి అంటే ఆపు అంటే అవినీతి రహితమైనటువంటిది, ప్రజలకు దగ్గరగా సామాన్యుడు, కామన్ మ్యాన్ అనేటువంటి నిజాయితీ, నీతి పరులు అనేటువంటి ఈ కోణం కార్యకర్తల నుంచి పుట్టుకొచ్చినటువంటి పార్టీ ఆమ్ పార్టీ. అంటే పర్యవసానం రాజకీయ రూపాంతరం చెందాల్సింది. ఎందుకంటే మనం మనడి కోసం పోరాటం అని జీవపర్ణ సిద్ధాంతం చెప్పినట్టు వీళ్ళు ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చారో రాజకీయ నాయకులుగా మారిపోయారు. రాజకీయ నాయకులకు మారిన తర్వాత రాజకీయ విధానాలు, లక్షణాలని ఈ పార్టీ నాయకులకు రావడం, దాంతో పాటు ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి గెలుపు కోసం తీసుకున్నటువంటి అభ్యర్థులైనటువంటి రకరకాల రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా మేము వీళ్ళు కూడా వేరే అవినీతి రాజకీయ నాయకుల కన్నా గొప్ప వాళ్ళు ఏం కాదన్న ఒక ఆలోచన కూడా ఢిల్లీ ప్రజలు వచ్చిండొచ్చు. వీటన్నిటికన్నా ముఖ్యంగా మధ్యతరగతి బడ్జెట్ ఏదైతే నిన్నటి నరేంద్ర మోడీ గారు ఏతుందో పన్ను మినహాయింపు కానీ చాలా హెల్ప్ అయింది. వాస్తవానికి బరాకుడ్ మాఫ్ అని ఒకటి అంటారు మన తెలంగాణలో చూసాం కదా. అంటే ఎన్ని తప్పులు చేసినా ఆ ఒక్కదాంతో కొట్టుడు పోయినట్టు మాక్సిమం అంటే ఢిల్లీ ప్రజలు అమాప్ని మార్చుకోవాలి అని ఆలోచిస్తున్న తరంలో రైట్ టైంలో ఎవరు మనకు ఆప్షన్ ఉన్నప్పుడు టైంలో కరెక్ట్ గా హెల్ప్ అయింది. తీరా ఎన్నికల ముందు అది బడ్జెట్ ఇచ్చినటువంటి విధానం నిజంగా కూడా ఎంతమంది కూడా చెప్పినట్టుంది. ఏమిటంటే కామన్ మ్యాన్ లో పేదవాడి నుంచి పేదవాడికి రకరకాల రూపాల్లో ప్రభుత్వం నుంచి వస్తా ఉంది. కానీ మిడిల్ క్లాస్ ఇప్పటికి కూడా గత 70-80 ఏళ్ళ భారతీయ చరిత్రలో దోపిడీకి గురవుతున్నాయని చెప్తాను నేనైతే ఖచ్చితంగా. ఎందుకంటే ఆ పన్ను కట్టిన వాడు ఎట్లా కడతలేడు, అధిక ఆదాయం ఏదో రూపంలో బ్లాక్ మనీని కొంచెం తగ్గించుకొని కడుతున్నాడు. మిడిల్ క్లాస్ జీతాలు చేసుకునేటువంటి వ్యక్తులు ఎక్కువ వస్తారు. అంటే నెలసరి 30, 20, 50 ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది మధ్యతరగతి వాళ్ళకు. కానీ వాళ్ళు ఖచ్చితంగా పన్నులు కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన దాంట్లో వృత్తి పన్ను రూపంలో దగ్గర గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, అదర్ ప్రైవేట్ ఎంప్లాయీ కావచ్చు, వీటితో పాటు జిఎస్టీ రూపంలో ప్రతిరోజు కొనుగోలు చేసే ఐటమ్ మీద
అంటే లేచిన తక్కువ నుంచి ఫేస్ట్ కా నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా వాడు 18 నుంచి 21-22% పన్ను కడుతున్నాడు. వచ్చిన ఆదాయం ద్వారా పన్ను కడుతున్నాడు. ఇంకో అంత 10%, 5%, అంటే సుమారు 30-35% ఆయన ఆదాయం దోపిడీకి కూడా అవుతా ఉన్నాడు. ఇది బాగా కలిసి వస్తుంది. బాగా ఆలోచించిన విధానం నిజంగా కూడా ఈ 12 లక్షలు అనేది మధ్యతరగతి వాళ్ళకు చాలా ఎత్తులో పాలు పోసినట్టుగా అయినట్టుంది. ఎందుకంటే ఢిల్లీ ప్రజలంటే మెట్రో ప్రజలు కొంచెం ఎడ్యుకేటెడ్ గా ఉంటారు. వాళ్ళు వివిధ రకాలుగా అంటే బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవడము, జీవనోపాధి కోసం ఢిల్లీకి వెళ్ళి అంటే మెరిట్ స్టూడెంట్ అని చెప్తాను, క్యాస్ట్ బేస్ అని చెప్పండి. మెరిట్ స్టూడెంట్స్ ఢిల్లీలో ఒక కామన్ ఉద్యోగాలు చేస్తే ఏదో కంపెనీలోనో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి మిడిల్ క్లాస్ బతుకులు చాలా ఉన్నాయి ఢిల్లీలో. వాళ్ళు కీ రోల్ పోషించారు ఈసారి. ఖచ్చితంగా ఈ ఓటు బడ్జెట్ అని చెప్పాలి, అమాపి వైఫల్యాన్ని చెప్తానండి. రైట్. అయితే ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. 48 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. 22 స్థానాల్లో మాత్రమే ఆప్ కొనసాగుతోంది. శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఈ రిజల్ట్స్ మీద కిషన్ రెడ్డి గారి రియాక్షన్ మీరు చూసే ఉంటారు. ఖచ్చితంగా ఇదే ఊపుతో తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాల్లో మనం గెలవాలి అంటూ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఖచ్చితంగా నమ్మకం ఉంది మోదీ గవర్నెన్స్